పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలని పక్కగా అమలు చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని ప్రకటించారు. గుంటూరు కొత్తపేట జలగం రామారావు స్కూల్లో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నజీర్ ప్రజల వద్ద నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకి ఆదేశించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వారంలో ఒకరోజు ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం ఇస్తున్న సబ్సిడీ రుణాలని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి పనులు, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రతి ఒక్కరిని కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బార్ పేరుతో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే అర్హులైనటువంటి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇంట్లో పిల్లవాడు కారు కొన్నాడనో, అమెరికా ప్రయాణం అయ్యాడనో, లేకపోతే ఏదో ఒక సాకు చెప్తూ చాలామందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి ఒక పక్కన దాదాపు నెలకు 3,000 కోట్ల రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం చేస్తూనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి నెల 2 నెలల లోపల ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లతో పాటు అవసరమైనటువంటి రేషన్ కార్డులు కానీ, అలాగే ఇళ్ల స్థలాల మీద అనేక మంది ఈరోజు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఒక పక్కన తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇది కేవలం ప్రజా దర్బార్ అంటే మీరు రేషన్ కార్డులకో పెన్షన్లకు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా, ముఖ్యంగా స్కూల్స్లో మరమ్మత్తు కార్యక్రమాలు కానీ, రోడ్డు మీద డివైడర్లు కానీ, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, రోడ్లు వేసేటువంటి కార్యక్రమం కానీ, డ్రైన్స్ కానీ, పార్కుల అభివృద్ధి కానీ, ఇటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈరోజు స్వయం ఉపాధి కల్పన ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు కుట్టు మిషన్లు మన నియోజకవర్గానికి 500 మందికి ట్రైనింగ్ ఇస్తూ 500 మందికి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చేటువంటి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఇలా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా భారీగా స్పందన ఉన్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఈ రోజున మన నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు, అలానే వారి సొంత సమస్యలైనటువంటి పెన్షన్లు కానీ అనేక సమస్యల మీద ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమస్యల కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున వచ్చి ఏదైతే మా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం అయినటువంటి నజీర్ అహ్మద్ గారు కూడా ప్రతి ఒక్క సమస్య మీద ఎమ్మటే పరిష్కార మార్గం చూడటం, వారి యొక్క ఏదైతే వాళ్ళకి సమస్యలను అక్కడికి వెళ్ళేసి దాని పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఎక్కడైతే మనం ప్రజల యొక్క ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి
మీరు కూడా ఏదైనా కానీ సొంత పనులు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ ఇక్కడ గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశం ఎలాగైతే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గతంలో అయితే దశల వారీగా పింఛన్ ఎలా ఇచ్చారో ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 4,000 ఏర్పాటు చేయడం జరిగింది. 4,000 నుంచి 6,000 వరకు, 6,000 నుంచి 15,000 వరకు వితంతువులు వృద్ధులకి ఇచ్చిన చరిత్ర కూడా మన చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. గతంలో కూడా 2,000 చేసింది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అర్జీలతో చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ చూడొచ్చు, ఉచిత ఇసుక కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎలాగైతే హామీలు ఇచ్చారో అది నెరవేరుస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఇక్కడికిక్కడే సాల్వ్ చేయడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనకి ఈరోజు ప్రజా దర్బార్ అనే ప్రోగ్రామ్ని మన ప్రతి వార్డులో వారానికి ఒకసారి ప్రతి వార్డులో కూడా పెట్టడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఈరోజు మన వార్డులో 6వ డివిజన్లో ప్రజా దర్బార్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు వార్డులో అందరూ కూడా వాళ్ళ సమస్యల గురించి కానివ్వండి, ఈరోజు పొద్దున 9:30 నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ రేషన్ కార్డులు గత గవర్నమెంట్లో కరెంటు 300 యూనిట్లు వచ్చిందని కరెంటు బిల్లులు వచ్చినాయని కానివ్వండి, 4 వీలర్ ఉన్నా కానివ్వండి, ఏదైనా సమస్య ఉన్నా కానీ పింఛన్లు తీసేసారు. చాలామంది దగ్గర 200-300 మందికి పింఛన్లు తీసేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఎన్టీ రామారావు గారు ఉన్న టైం కాడ నుంచి మేము పింఛన్ తీసుకుంటున్నాము, ఇప్పుడు మాకు పింఛన్లు పోయినాయమ్మా అనేసి చాలా పేద కుటుంబాలు చాలామంది నాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. పింఛన్లనే కాదు, రేషన్ కార్డులు కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఏటుగురులో కానీ, టిట్కో హౌసెస్ కానీ చాలామందికి వచ్చారు కానీ లోన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి 55 సంవత్సరాలు వచ్చేసరికి